అశ్వత్థ వృక్షం చాలా విశిష్టమైనది, పవిత్రమైనది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ఉండే ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా నేటి మహర్షి టాక్స్ లో. త్రిమూర్తి స్వరూపం అశ్వత్థ వృక్షం. వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షమని ఆ శ్రీమన్నారాయణుడే ప్రకటించుకున్నారు. ఇక ఈ అశ్వత్థ వృక్షాన్ని సైంటిఫిక్ ఆస్పెక్ట్ లో పరిశీలించినట్లయితే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు నిరంతరం ఎప్పుడూ ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టులో ఎన్నో విశిష్టమైన గుణాలున్నాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అందుకే ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానానికి అనుకూలమైనది ఈ అశ్వత్థ వృక్షం. నాడీ వ్యవస్థను ప్రశాంతం చేసే వైబ్రేషన్స్ ఈ అశ్వత్థ వృక్షం కలిగి ఉంటుంది. వాతావరణాన్ని పరిశుభ్రం చేసే శక్తి కూడా ఈ అశ్వత్థ వృక్షానికి ఉంది. అందుకే అశ్వత్థ వృక్షాన్ని బయో ఫిల్టర్ ట్రీ అని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ యొక్క అశ్వత్థ వృక్షం ఆకులను, కొమ్మలను వీటిని చర్మ, శ్వాస సంబంధిత ఔషధాలకు ఉపయోగిస్తారు. అందుకే ఈ అశ్వత్థ వృక్షాన్ని ఋషి వృక్షం అని కూడా అంటారు. అంటే ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతతనిస్తుంది, ధ్యానం చక్కగా కుదురుతుంది. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్. మీ ఆర్కే కొత్తకోటతో.